ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మధ్య చాలా మందికి హెయిర్ గ్రోత్ అయితే చాలా తక్కువగా ఉంది కదా, ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంది. నాది కూడా ఇంతే ఉంది. ఈ ఒక 2 ఫింగర్స్ అంత లావు లేదనమాట. చాలా ఊడిపోతుంది జుట్టు అయితే, ఇంత ఊడిపోతుంది అనమాట. నా జుట్టు ఊడిపోయిన వాటితో నేనైతే 15 kgs క్యాన్స్ 2 తీసుకున్నాను. ఇంకో 2 క్యాన్స్ వస్తాయి కావచ్చు. అంత జుట్టు ఊడిపోయింది. నా జుట్టు అసలు ఉంటుందా లేదా అనే డౌట్గా ఉంది. నాకంటే ఎక్కువ డౌట్ మా చిన్నోడికి, మా ఆయనకు ఉందనమాట. ఇంట్లో అంత జుట్టు రాలిపోతుంది. మా వాడితే ఎన్నిసార్లు నాన్న చెప్తున్నాడు, నాన్న మమ్మీ జుట్టు చాలా రాలిపోతుంది, మమ్మీకి ఏదైనా హెయిర్ కేర్ ఏమైనా చూడవచ్చు కదా నాన్న. అంతకుముందు నేను ఇలా జుట్టు బాగా ఊడిపోతుంది కానీ మా అమ్మాయి వాళ్ళది నేను షాంపూ వాడాను. చాలామంది రివ్యూస్ చూసి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కదా, చూసి వాడాను. కానీ నాకైతే ఏం రిజల్ట్ అనిపించలేదు. ఇంకా హెయిర్ ఫాలింగ్ ఇంకెక్కువైందేమో అనిపించింది నా వరకైతే. తర్వాత అది కూడా మానేశాను. నార్మల్ ఆయిల్ పెట్టుకున్నాను. అసలు ఆయిల్ కూడా మనం ఇంట్లో నేను నా స్వంతగా నేను కొబ్బరి కట్ చేసి మిక్సీ పట్టేసుకుని నా చేతుల నేను తయారు చేసుకున్న కొబ్బరి నూనె, ఆ యొక్క కొబ్బరి నూనె సర్లే కొబ్బరి నూనె వాడిన తగ్గట్లేదు అనేసి షాంపూ మార్చేశాను. షాంపూ ప్లేస్లో కుంకుడుకాయలు వాడాను. కుంకుడుకాయలు కూడా దగ్గర 6 months వరకు వాడాను. ఏది వాడినా రిజల్ట్ లేదు. యాక్చువల్గా నాకైతే చిన్నప్పుడు చాలా పొడవుగా ఉండేది. అప్పుడు రీజన్ ఏంటంటే అమ్మ తలస్నానం చేయించినంత వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా కుంకుడుకాయలు తర్వాత గంజి పెట్టేసి చేపించేవాళ్ళనమాట. గంజిలో కుంకుడుకాయలు నానబెట్టేసి ఆ యొక్క కుంకుడుకాయల రసాన్ని పీసుకేసి ఆ యొక్క పిప్పి తీసేసి అప్పుడు జుట్టుకు మంచిగా స్నానం చేయించేవాళ్ళు. జుట్టు చాలా లావుగా ఉండేది. అసలు ఇంటర్మీడియట్ వరకు కూడా మా మమ్మీ ఊరు వెళ్తే నేను జుట్టు వేసుకోవాలంటే నాకు 2 చేతుల పట్టనంత జుట్టు ఉండేది. అంత హెవీగా ఉండేటువంటి జుట్టు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంకా మనకు స్ట్రెస్ వల్ల కావచ్చు ఏంటో, లేదంటే హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా, దానివల్లనే తెలియదు జుట్టు అయితే ఇంకా అప్పటి నుండి స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్ అవ్వడము. తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పీజీ తర్వాత ఎంఎస్సీ జాబ్ చేసేటప్పుడు ఓకేగా ఉండేది. తర్వాత ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు బాగా ఊడిపోయింది. అలా జుట్టు ఊడిపోతుంది అనేసి నేనైతే ఆ జుట్టు ఊడిపోవడం బాధ భరించలేక గుండు కూడా చేయించుకున్నాను తెలుసా అఖిల్కి. 11 monthsలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో వేస్తాను మొక్కుకున్నాను అనమాట. అంటే నేను పెళ్ళికి ముందు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తాను మొక్కుకున్నాను తిరుపతి. అలానే ఇంకా అఖిల్ వెంట్రుకలు కూడా అక్కడే చేద్దామనుకున్నాం. అక్కడ వెంట్రుకలు తీపించుకున్నప్పుడు నేను కూడా గుండు చేయించుకున్నాను. సరే గుండు చేయించుకునేమో కొత్త జుట్టు వస్తుందేమో, ఊడిపోకుండా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అనుకున్నాను. తర్వాత కూడా జుట్టు మళ్ళీ అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను గుండు చేయించుకొని కూడా దగ్గర 13 కాదు 12 years అవుతుంది. 12 yearsలో ఇప్పుడు చూడండి జుట్టు ఎంత ఉందో చూపిస్తాను చూడండి ఒక్కసారి. నా జుట్టు ఇంతే. ఇది నేను హెడ్ బాత్ చేశాను కాబట్టి ఈ మాత్రం ఉంది. అది నేను జుట్టుకు కానీ ఆయిల్ పెట్టాను అనుకోండి ఆ మాత్రం జుట్టు కూడా కనిపించదు. యాక్చువల్లీ నేనైతే పెళ్ళికి ముందు జుట్టు పోనీ వేసుకునేదాన్ని, హెయిర్ లీవ్ చేసుకోవడం కానీ, లేదంటే పైన క్లచ్ పెట్టుకునేదాన్ని. తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. ఒక 2 పాయలు అల్లేసి రబ్బర్ బ్యాండ్ వేసుకునేదాన్ని. తర్వాత ఏంటంటే మా చిన్నోడు మా ఆయన ఇప్పటికీ అంటారు, మమ్మీని వాళ్ళ లీవ్ చేసే బాగుంటుంది పోనీ చేసుకో అని. కానీ ఇప్పటికి ఇంత జుట్టు రాలిపోతూ ఉంటే మనం హెయిర్ లీవ్ చేసామనుకోండి ఇల్లంతా జుట్టు ఉంటుంది. ఇప్పటికి నేను జుట్టు దువ్వుకున్న ఫ్యాన్ బంద్ చేసి దువ్వుకుంటా, అయినా బెడ్రూమ్లో మొత్తం అంతే జుట్టే, హాల్లో జుట్టు ఉంటే ఇంక్లూడింగ్ దేవుడి రూమ్లతో సహా జుట్టు ఉంటుంది తెలుసా. అయితే అసలు జుట్టు ఎప్పుడు వదిలేసి అసలు ఉండను. నేను జుట్టు దులుపుకున్నా బయటే దులుపుకుంటాను, బయట బాల్కనీలో. అప్పుడు కూడా కింద పడినటువంటి వెంట్రుకలు అంతా తీసేసి తర్వాతే వెళ్ళిపోతాను. ఆ కింద చాలా ఇంత రాలిపోతే పడినటువంటి వెంట్రుకలు అన్నీ ఇలా అంటే ఇంత ఉండవస్తుంది. అలాంటిది మళ్ళీ తర్వాత చూసి ఎక్కడ చూసినా వెంట్రుకలు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే కూడా మళ్ళీ ఎక్కడ చూసినా వెంట్రుకలు అంటే అంత రాలిపోతూ ఉంటాయి. మరి చూపిస్తాను మీకు, ఇదిగోండి కనిపిస్తున్నాయా, ఇదిగోండి. ఇంతకుముందే ఆల్రెడీ ఇలా చేత్తో అన్నాను, ఇలా అంటే చాలా ఇలా వస్తాయి. మా చిన్న మమ్మీ అది జుట్టేనా మమ్మీ ఇట్లా పీకినా కొద్ది వస్తాయి జుట్టు అని అంతగానే మస్తు. ఇదిగోండి కనిపిస్తుందా మీకు, ఏ 2 క్యాప్చర్ అవ్వట్లేనట్టుంది. ఇదిగోన్న వేలు పైన కనిపిస్తుంది. ఇంత జుట్టు రాలిపోతుంది. అయితే నేనైతే ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది ఎప్పటిలో చూస్తున్నాను యూట్యూబ్లో, చాలామంది రివ్యూస్ కూడా చూశాను, బాగుంది అన్నారు. అలా అనేసి సరే తీసుకుందాం అనే ఉద్దేశంతో నేను కూడా ఆర్డర్ పెట్టాను అమెజాన్లో.
ఇదిగోండి ఇదన్నమాట. ఏఎల్పిఎస్ అనేటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే రోజ్మెరీ వాటర్. ఇక రోజ్మెరీ వాటర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనే ఉద్దేశంతోనైతే తీసుకున్న. చాలామంది రివ్యూస్ పాజిటివ్గానే ఉన్నాయి కదండి. ఇదిగోండి ఇక్కడే లాకింగ్ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, ఈ స్క్రూ లాంటిది. ఇదిగోండి వెంట్రుకలన్నీ కొట్టుకుపోతాము. ఇలా టైట్ చేస్తే ఇక రాదు మనకి. దీన్ని మళ్ళీ ఇటు ప్రెస్ చేసామనుకోండి ఇప్పుడు వస్తుంది. అయితే దీన్ని మనము 3 రకాలుగా వాడుకోవచ్చు అనమాట. మనం రేపు తలస్నానం చేస్తాము అనుకుంటే ఈరోజు నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయొచ్చు. లేదు అంటే మనము జుట్టుకు అప్లై చేసేసుకొని హెడ్ బాత్ చేయొచ్చు. లేదంటే హెడ్ బాత్ చేశాక అప్లై చేసుకుని అట్లయినా వదిలేసుకోవచ్చు. ఏంటంటే మనం అప్లై చేసాక 20 minutes ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు. లేదంటే అలానైనా వదిలేసుకోవచ్చు అనమాట. నేనైతే థర్డ్ ప్రాసెస్ వాడుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం జుట్టుకు అప్లై చేశాక అది మనకు జుట్టుకు కాస్త అయినా ఉండాలి కదా, అలా అనేసి. యాక్చువల్గా ఇదిగోండి వైట్ హెయిర్ కూడా బాగానే వస్తుంది. మొన్న గోరింటాకు పెట్టాను. ఇదిగోండి మనం ఇదిలా హెయిర్ పైన ఇలా స్ప్రే చేయడం అంతే. మనం పాయలుగా తీసేసి స్కాల్ఫ్కి, ఎందుకంటే కొత్త హెయిర్ మనకి గ్రోత్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా అప్లై చేసేస్తే ఒక 10-15 నిమిషాలకి జుట్టు మంచిగా డ్రై అయిపోతుంది. ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు, గుర్తుపెట్టుకోండి. నాకు అంత ప్రమోషన్స్ వచ్చేంత అదృష్టం కూడా లేదు. సరే, ఒకవేళ యూజ్ అవుతుందేమో, ఎలా ఉంటుందో, మీరు ఎవరైనా ఈ యొక్క ప్రోడక్ట్ వాడితే ఎలా అనిపించిందా ఏంటో కూడా చెప్పడం మర్చిపోవద్దు. అంతే. తర్వాత ఒకసారి మొత్తం జుట్టు అంతా కూడా ఇలా పాయలాగా తీసి 2 సైడ్లు ఇలా మొత్తం పాయలుగా తీసేసి అంతే. తర్వాత మళ్ళీ ఇంకొక పాయ తీసి చేయడము. దేవుడి దయ వల్ల ఇది కాస్త యూజ్ అయితే బాగుండు. ఎయిర్ ఫాలింగ్ తగ్గేసి కొత్త న్యూ హెయిర్ వస్తే బాగుండు, బేబీ హెయిర్. స్మెల్ అయితే పచ్చకర్పూరం స్మెల్ లాగా ఉంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి కదండి, రోజ్మెరీ లీవ్స్, రోజ్మెరీ వాటర్ అంట, అంతే. దీన్ని రోజ్మెరీ లీవ్స్ తీసుకొని కూడా వాటర్లో కుక్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు, బాయిల్ చేసి. దానికంటే మనకి ఇలా దొరికినప్పుడు ఇలా వాడుకోవడం బెటర్ కదా.